So we are going to continue the debate also because no, it is a time for us to go for the another debate we have it at 4 o'clock. So conclude ga Sudhakar Sharma garu version enti ee roju edaithe charcha jarigindo 2001 lo ఏర్పాటైన TRS పార్టీ ఈ రోజు 25 సంవత్సరాలు పూర్తి చేసి రజతోత్సవాలు చేసుకోవాలని 5 నుంచి 10 లక్షల మంది వరకు అక్కడ జమ్మిసెక్కలు చేసి తనకు రాబోయే ఎన్నికలలో సత్తా చాటాలని పోయిన అధికారాన్ని మరొకసారి తీసుకొచ్చి అదే తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి గట్టిగా బలంగా తెలంగాణ యువతను మరొకసారి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో కంక్లూడ్ ఏమంటారండి మీరు? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా ఒక తెలంగాణ వాసిగా మేము కోరేది ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలి. పార్టీలు నిజంగా ఎన్నో పథకాలతో వస్తాయి, ఆశయాలతో వస్తాయి, కానీ నిజంగా ఆచరణలో ఎంతమాత్రం విజయం సాధించాయి, లక్ష్య సిద్ధిని చేరుకున్నాయి అనేది కూడా చాలా ముఖ్యం. ఒక మంచి ఆశయం ఉండొచ్చు, కానీ దాన్ని ఎంత దూరం మనం తీసుకుపోయాం అనేది చాలా ముఖ్యం. మనం అందరూ కూడా బంగారు తెలంగాణ ఏర్పడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉండేవాళ్ళం. అయితే అక్కడ నిజంగా నాయకత్వ లోపమో లేకుంటే ప్రజల్లోనో లేకుంటే అక్కడ ఏమైందో తెలియదు, కానీ వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు కూడా చెప్తున్నారు, అనుకున్న మేరకు సాధించలేదు. అంటే అక్కడ ఏది కూడా గ్రోత్ లేదు కానీ డెవలప్మెంట్ లేదని కానీ చెప్పలేం. కానీ వాళ్ళు ఏదైతే టార్గెట్గా పెట్టుకున్నారో దాన్ని రీచ్ కాలేదు. మేబీ ఈసారి వాళ్ళు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వస్తూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేస్తోందో వాటన్నిటిని దృష్ట్యా ఈ సభలో వాళ్ళొక రకమైనటువంటి ఫ్రేమ్వర్క్ ఏర్పరచుకొని భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని చూస్తున్నట్టుంది. అలాగే మనం ఎప్పుడు కూడా పార్టీలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వాళ్ళకి అవకాశం వస్తే మాత్రం తప్పక తెలంగాణను అభివృద్ధి పథంలో నడపాలి అని ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కూడా చిత్తశుద్ధితోనే ఉన్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే ఈ పార్టీలు అధికారం ఎప్పుడైతే ప్రజలు ఆశీర్వదించి ఇస్తారో అప్పుడు నిరూపించుకోవాలి. దట్ ఈస్ ది రియల్ లిట్మస్ టెస్ట్ అని మనం అంటాం. కాబట్టి ఇప్పుడు గతం గతహ అన్నట్టు ఇప్పుడు జరిగిపోయింది. కాబట్టి అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎప్పుడైతే ప్రజలు అవకాశం ఇస్తారో ఏ పార్టీకి ఇచ్చినా కూడా ఆ పార్టీ మాత్రం 100% ఆర్ ఈవెన్ బియాండ్ దట్ కష్టపడి ప్రజలకు మేలు చేసి చూపించాలి. మన వక్తలు కూడా ఈరోజు చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు చెప్పినట్టుగా వీఆర్ లివింగ్ ఇన్ రియాలిటీ. మనం ఏదో మసిపూసి మారేడికాయ చేస్తే ఇప్పుడు నమ్మేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ బూమ్ కానీ, సోషల్ మీడియా బూమ్ కానీ, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ యొక్క దృష్ట్యా ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మనం రియల్ టైంలో మనం రియల్ ప్రోగ్రెస్ ఎంత ఉందో దాన్ని చూపిస్తేనే ప్రజల ఆదరణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని పార్టీ పెద్దలందరూ కూడా గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. సమయం అయిపోయింది కాబట్టి రామ్మూర్తి గారికి, వెంకటరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, అలాగే సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తున్నాం.